హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తెలుగు గీక్స్. సైకో సైబర్నెటిక్స్ మీద థర్డ్ ఎపిసోడ్ అండ్ ఇదే లాస్ట్ ఎపిసోడ్. సో లెట్స్ స్టార్ట్. మనకుండే సెల్ఫ్ ఇమేజ్ మరియు మనకుండే అలవాట్లు రెండిటికి చాలా సంబంధం ఉంది. మన అలవాట్లు మారితే మన సెల్ఫ్ ఇమేజ్ మారుద్ది, మన సెల్ఫ్ ఇమేజ్ మారితే మన అలవాట్లు మారుతాయి. మాల్ట్స్ ఏమన్నారంటే, మనం ఎలా అయితే ఒంటి మీద బట్టలు వేసుకుంటామో అలాగే మన పర్సనాలిటీ మీద అలవాట్లను బట్టలులా వేసుకుంటాం. అవి మనకు బాగా ఫిట్ అవుతాయి కాబట్టి మన అలవాట్ల వల్ల మన పర్సనాలిటీ డిఫైన్ అవుతుంది. మనం అనుకుంటే మనకు ఉండే అలవాట్లను మార్చుకుని మన సెల్ఫ్ ఇమేజ్ని కూడా మార్చుకోవచ్చు అని మాల్ట్స్ వివరించారు. సింపుల్గా చెప్పాలంటే, మీరు మీ పర్సనాలిటీ మార్చుకోవాలి అని అనుకుంటే ముందు మీ అలవాట్లను మార్చుకోవాలి. సో మీకు ఏ అలవాట్లు మార్చుకోవాలో, ఏ అలవాటు అలవర్చుకోవాలో మీరు డిసైడ్ అవ్వండి. ఆటోమేటిక్గా మీ పర్సనాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీరెప్పుడూ ఈ విషయం గుర్తుంచుకోండి, మనం ఎవరు అనేది మనం నిరంతరం చేసే పనుల మీద ఆధారపడి ఉంటుంది. మీలోని గొప్పతనం మీరు చేసే పనుల మీద కాదు, మీ అలవాట్ల మీద ఆధారపడి ఉంటుంది. మీ అలవాట్లే మీ పనులను నిర్దేశిస్తాయి. మీరు చేసే పనులు మీ క్యారెక్టర్ని మరియు మీ పర్సనాలిటీని డిఫైన్ చేస్తాయి. మన బాడీ మరియు మన మైండ్ సెట్ అనేవి ఎప్పుడూ ఏదో ఒకటి సాధించాలి అనే తత్వంతో పనిచేస్తూ ఉంటాయి. దీన్నే మాల్ట్స్ వీఆర్ ఇంజనీర్డ్ యాజ్ గోల్ సీకింగ్ మెకానిజమ్స్ అని అన్నారు. మనకంటూ పర్సనల్ గోల్స్ ఉండాలి, మనకంటూ కొన్ని విషయాల్లో ఇంట్రెస్ట్స్ ఉండాలి, అదేవిధంగా మనకంటూ ఏదో ఒకటి సాధించాలి అనే తపన లోపల ఉండాలి. మనల్ని దేవుడు ఈ విధంగానే డిజైన్ చేశాడు అని, ఒకవేళ మనకి సెల్ఫ్ గోల్స్ అనేవి లేకపోతే మనం ఏం చేయాలో అర్థం కాక గాలికి తిరుగుతామని, దానివల్ల ఏమీ ఉపయోగం లేదని మాల్ట్స్ వివరించారు. మన శరీరం మరియు మన మెదడు అనేది మనకి వచ్చే ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, మనం అనుకున్న పనులు సాధించడానికి కరెక్ట్గా తయారు చేయబడినది. మనకి జీవితంలో వచ్చే అడ్డంకులన్నీ మనం అనుకున్న గమ్యానికి చేరుస్తాయి. వాటిని అడ్డంకులుగా కాకుండా మనకి వచ్చిన అవకాశాలుగా అనుకుని మనం వాటిని అధిగమించాలి. మాల్ట్స్ ఏమంటారంటే, ఎవరైతే నా జీవితం వేస్ట్ అని అనుకుంటారో వాళ్ళకి పర్సనల్ గోల్స్ అనేవి ఉండవు. వారు తప్పులు చేయడానికి భయపడతారు, అందుకే ఆ విధంగా నెగిటివ్గా ఆలోచిస్తారు అని చెప్పారు. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఒక బైక్ మీద కూర్చున్నారనుకోండి, ఆ బైక్ ఎక్కడికి వెళ్లకుండా ఒకే చోట ఉంటే ఆ బైక్ వల్ల ఉపయోగం ఏముంటుంది? బైక్ అనేది మనల్ని ముందుకు తీసుకువెళ్ళడానికి తయారు చేయబడినది. దాన్ని వాడకుండా ఒకే చోట నిలబడితే దానివల్ల ఎంత ఉపయోగం ఉండదో, అదేవిధంగా మనకున్న శరీరాన్ని మరియు మెదడుని మనం ఉపయోగించకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. సో మీకున్న గోల్ ఏంటి? మీరు ఆ గోల్ సాధించడానికి ఏం చేస్తున్నారు? మీరు ఆలోచించుకోండి. ఒకవేళ మీకు ఎటువంటి గోల్స్ లేకపోతే మీరు ఈరోజే మీకు నచ్చిన విషయాన్ని సాధించడానికి ఏం చేయాలో అది మీరు ప్లాన్ చేసుకోండి. మనలో ఎవరూ పర్ఫెక్ట్ కాదు. మనిషి అన్నవాడు ప్రతిసారి 100% రైట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏ క్రికెటర్కి 100% బ్యాటింగ్ యావరేజ్ లేదు. ఏ బౌలర్ ప్రతి బాల్ వికెట్ తీయలేడు. మాల్ట్స్ ఏమంటారంటే, మనం చేసే 10 పనులలో మనం 3 సార్లు రైట్ అయినా అది మంచిదే అని. ఎందుకంటే రాంగ్ చేస్తేనే మనకి రైట్ ఏంటో తెలుస్తుంది. మనం మన జీవితాలలో ముందుకు వెళ్ళాలి అనుకుంటే మనం తప్పులు చేస్తూ వాటి నుంచి నేర్చుకుంటూ మనం వెళ్ళే దారిలో అడ్డంకులను అధిగమిస్తూ ముందుకు వెళ్తూ ఉండాలి. అంతేగాని నేనేం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాను, ఏం మాట్లాడినా కరెక్ట్గా మాట్లాడతాను అని ఏ పని చేయకుండా మాట్లాడకుండా కూర్చుంటే మనం ఒకే చోట ఉంటాం. మాల్ట్స్ ఏమంటారంటే, సక్సెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ గుడ్ జడ్జ్మెంట్, గుడ్ జడ్జ్మెంట్ ఈజ్ ఆఫెన్ ద రిజల్ట్ ఆఫ్ బ్యాడ్ జడ్జ్మెంట్. మనిషి చేసే అతి పెద్ద తప్పు ఏంటంటే, తాను తప్పు చేస్తానేమో అని భయపడి ఏ పని చేయకుండా ఉండడం. సో తప్పో ఒప్పో మీరేమనుకుంటే అది చేయండి. తప్పుల నుంచి నేర్చుకోండి, అడ్డంకులు వస్తే అధిగమించండి. థింక్ అండ్ గ్రో రిచ్లో నెపోలియన్ హిల్ ఈ విషయం మీద ఒకటి చెప్పారు. మన ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయితే దాన్ని ఇంకో కొత్త ప్లాన్తో రీప్లేస్ చేయాలి. ఆ కొత్త ప్లాన్ కూడా ఫెయిల్ అయితే దాన్ని ఇంకో ప్లాన్తో రీప్లేస్ చేయాలి. అలా మన ప్లాన్ పనిచేసేంత వరకు మనం ట్రై చేస్తూ ఉండాలి. మెజారిటీ మనుషులు ఒక్కసారి వారికి ఓటమి ఎదురైతే వాళ్ళ వల్ల కాదు అని చేతులు ఎత్తేస్తారు. మనం అనుకున్నది సాధించాలి అంటే మనలో ఓర్పు, సహనం, కృషి, పట్టుదల, అంతకు మించి మనం అనుకున్నది సాధించాలి అనే బలమైన కోరిక అంటే బర్నింగ్ డిజైర్ ఉండాలి. మీరు థింక్ అండ్ గ్రో రిచ్ మీద మా సమరీ చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒక్కసారి చూడండి. మీకంటూ ఏమైనా గోల్స్ ఉంటే ఇప్పుడే దాని మీద పని మొదలు పెట్టండి. ఫెయిల్ అయినా పర్వాలేదు, అసలు మొదలు పెట్టకపోతే మీరు ఆల్రెడీ ఫెయిల్ అయినట్టే. సో బెటర్ స్టార్ట్ రైట్ నౌ. మీరు మీ సబ్కాన్షియస్ పవర్ మీరు అనుకున్న విధంగా పనిచేయాలి అని అనుకుంటే ముందు మీరు అనుకున్న గమ్యానికి ఆల్రెడీ చేరిపోయినట్టు మీరు ముందు ఫీల్ అవ్వండి. ఆ సక్సెస్లో ఉన్న ఆనందాన్ని ఫీల్ అవ్వండి. ఆ ఫీలింగ్లో ఉన్న కాన్ఫిడెన్స్ని ఫీల్ అవ్వండి. దీనికి సంబంధించిన ఒక మెంటల్ పిక్చర్ని మీ మైండ్లో ఇమాజిన్ చేసుకోండి.
మీరు గనక ఈ అన్నింటినీ కరెక్ట్గా ఎక్స్పీరియన్స్ చేయగలిగితే మీరు మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆల్రెడీ మీ సక్సెస్ డేటాని ట్రాన్స్ఫర్ చేసేసినట్టే. ఒక్కసారి ఈ సక్సెస్ డేటాని మీ సబ్కాన్షియస్ మైండ్ రిజిస్టర్ చేసుకుంటే మీరు ఇంకా చేయాల్సింది మీరు అనుకున్న పనిని మొదలు పెట్టడమే. మాల్స్ ఏమంటారంటే, వెన్ ద ఫీలింగ్ ఇస్ స్ట్రాంగ్ యూ కెన్ లిటరలీ డూ నో రాంగ్. చివరిగా మీకు ఒక విషయం చెప్పి ఈ వీడియోని ముగిస్తాను. మనం ఏమైనా సాధించగలం, దానికి కావాల్సిన పనిముట్లన్నీ మనలోనే ఉన్నాయి. కానీ మనం చేసే తప్పు ఏంటంటే, మన అవుట్ సైడ్ వరల్డ్కి మనం ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మన ఇన్సైడ్ వరల్డ్ని మార్చుకుంటున్నాం. అలా కాకుండా మన ఇన్సైడ్ ప్రపంచాన్ని మనం కంట్రోల్ చేయగలిగితే మనం అవుట్ సైడ్ వరల్డ్ని ఆటోమేటిక్గా మార్చగలం. సైకో సైబర్నెటిక్స్ అనే బుక్ చదివితే మనం మన గోల్స్ని ఎలా సెట్ చేసుకోవాలి, వాటిని ఇమాజిన్ ఎలా చేసుకోవాలి, మన సబ్ కాన్షియస్ పవర్ని ఎలా ట్రైన్ చేయాలి, మరియు మన అలవాట్ల ద్వారా మన సెల్ఫ్ ఇమేజ్ మరియు మన పర్సనాలిటీని ఎలా మార్చుకోవాలి, మన తప్పుల నుంచి మనం నేర్చుకుని ఎలా ముందుకు వెళ్ళాలి అనే విషయాల మీద మంచి అవగాహన వస్తుంది. ఈ బుక్ కొనాలి అనుకుంటే లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దీనికి తెలుగు వెర్షన్లో బుక్ లేదు. మీకు తెలుగులో కావాలి అనుకుంటే ఈ వీడియోతో కలిపి సైకో సైబర్నెటిక్స్ మీద మేము 3 వీడియోలు చేసాం. వాటిని మళ్ళీ ఒకసారి చూడండి. ఇంపార్టెంట్ విషయాలన్నీ మేము కవర్ చేసాం. త్వరలోనే మా యాప్ ద్వారా ఇలాంటి పుస్తకాల్లోని ముఖ్య విషయాలను మీరు చదువుకునే సదుపాయం కల్పిస్తాం. మీకు ఈ వీడియోలో నచ్చిన పాయింట్స్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయండి. మీరు ఛానల్కి కొత్తగా వచ్చినా మా వీడియోస్ని డైలీ మిస్ కాకుండా చూడాలి అనుకున్న మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.